ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రియులారా, మరి మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చివరి వచనమైన 20వ వచనం వరకు చదువుకున్నాం. ఈ యొక్క లేఖన భాగంలో గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే, అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో లేదా అపోస్తలులలో మరి ఒకడు, పేరుగాంచిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారికి అతి దగ్గరగా ఉండేవాడు. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు అని పేరుగాంచిన వాడు అయినటువంటి భక్తుడైనటువంటి యోహాను తనకు మరి దేవుడిచ్చినటువంటి దర్శనమును బట్టి ఆ దర్శనంలో ప్రభువును చూస్తున్నాడు. పిల్లరా చూడండి, ఆయన పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దర్శనం, తాను ఏమేమైతే చూచిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే 13వ వచనాన్ని చూచినట్లయితే, తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడమ్మా? కళ్ళు మూసినా తెరిసినా ఎవరు కనిపిస్తున్నారు మనకి? ఏమ్మా? పిల్లులు, కుక్కలు, నక్కలు, పాములు, ఏమండి, మనుషులు కనిపిస్తున్నారా? కొంతమందికి భార్య, భర్త, కొంతమందికి తిండి, ఏమండి, ఆహార పదార్థాలు, కొంతమందికి నగలు, కొంతమందికి బట్టలు, అవి కనిపిస్తున్నాయేమో. కానీ ఇక్కడ యోహాను భక్తునికి ఏం కనిపిస్తుంది తెలుసమ్మా? యేసు ప్రభు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాడు. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. అంతేకాకుండా 17వ వచనాన్ని గమనించినట్లయితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు ప్రియులారా, నిర్గమాకాండంలో మోషే అనేటువంటి భక్తుడు మరి దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో అన్నాడు, ప్రభువా దయచేసి నీ మహిమను ఒకసారి చూపించు, నేను నిన్ను చూడాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, నన్ను చూచిన ఏ నరుడు బ్రతుకడు, నన్ను చూస్తే చచ్చిపోతారు. నేను తయారు చేసిన సూర్యుడిని చూస్తేనే మీ కళ్ళు గుడ్డివైపోతున్నాయి. సూర్యుని కంటే మహా తేజస్సు కలిగినటువంటి వాడను. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మనం 16వ వచనం చివరిలో ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చివరిలో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె అన్నాడు. సూర్యుడు కాదు, సూర్యుని వలె, సూర్యుని కంటే ఎక్కువ అని చెప్పచ్చు. ఎందుకంటే సూర్యుడిని కలుగజేసిందే ఆయన. కలుగజేసిన దేవుని దగ్గర ఇంకెంత తేజస్సు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వెలుగును చూస్తే మన కళ్ళు పోతాయి, అసలు ఆయన చూడలేం. మరి భక్తుడైనటువంటి యోహాను దర్శనంలో చూస్తుంటేనే ఏం చేస్తున్నాడంట? 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిపోయిన వాడి వలె పడిపోయాడంట ఆయన పాదాల యొద్ద. స్పృహ తప్పి పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. ప్రియులారా, తన స్పృహలో తను లేడు. దేవుణ్ణి చూచిన అనుభవం అదండి. దేవుణ్ణి అనుభవించినటువంటి అనుభవం కావాలా మనకు. దేవుని యొక్క వాక్యాన్ని వింటానే ఉంటాం, మనం కాలు మీద కాలు వేసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటానే ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటానే ఉంటాం, లెక్కలేనితనంగా ఉంటాం, భయం లేకుండా ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి చూడగానే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను చూడగానే తట్టుకోలేకపోయాడు. చచ్చినోళ్ళలాగా పడిపోయాడంట ఆయన పాదాల దగ్గర. ఎంత తేజస్సు కలిగినటువంటి వాడో. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి చూడండి ఏమైందో చూద్దాం. 17వ వచనం, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను. ఎప్పుడైతే చచ్చిన వాని వలె పడిపోయాడో యేసుక్రీస్తు ప్రభువారు భక్తుడైన యోహానుతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, 18వ వచనం, నేను ఎవరిని అంటున్నాడమ్మా?
నేను మొదటి వాడను, కడపటి వాడను. మొట్టమొదటి నేనే, కడపటి అంటే చివరి వాడను నేనే. అంటే అంతటా ఆవరించి ఉన్నటువంటి వాడను నేనే. దాని అర్థం ఏంటి అంటే ఆయనకు ఒక బిగినింగ్ ఉందనో, ఆయనకు ఒక ఎండింగ్ ఉందనో కాదండి. ఆయనకు ఒక ప్రారంభం ఉందనో, ఆయనకు ఒక ముగింపు ఉందనో అనేటువంటిది కాదు అర్థం. దాని అర్థం నేను మొదటి వాడను, కడపటి వాడను అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, నాకంటే ముందు ఎవడూ లేడు, నా తర్వాత ఇంకెవరికి చోటు లేదు అన్నట్టు అనమాట. అసలు ఆలోచనే చేయబాకండి అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయన కంటే ముందుగా ఎవరు లేరంట, ఆయన తర్వాత ఎవరు ఉండే ఛాన్సే లేదు. అంతటి గొప్పవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చేతుల పైకెత్తి దేవునికి హల్లు చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ మన ప్రభు అయినటువంటి యేసయ్య ఎలాంటి వాడు అని అన్నట్లయితే మొదటివాడు, కడపటివాడు ఆయనే. అంతటా ఆవరించి ఉన్నటువంటి వాడు ఆయనే. ప్రారంభం, ముగింపు ఆయనే. ఆయన కంటే ముందు, ఆయన వెనుక ఎవరూ లేరు. సమస్తము ఆయనవే. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడైన యోహాను గారే రాస్తున్నాడు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయనే. అంతటా ఆయన ఆవరించున్నాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా ఇది కలిగిందని చెప్పడానికి లేదంట, వీలు లేదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్ ఓన్లీ అనేటువంటి మాట భక్తుడైన యోహాను రాస్తున్నాడు. అంతేకాకుండా 139వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు తన యొక్క అనుభవంతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, 139వ కీర్తన, 139వ కీర్తన చూడండి ప్రియులారా, 7 నుంచి చూద్దాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. అర్థమైందమ్మా? ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నాడంట, పాతాళం లోపలికి పోతే అక్కడ ఉన్నాడంట. ఏమండి, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఆవరించి ఉన్నాడంట ఆయన. ప్రియులారా, అంతేకాకుండా నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు. సముద్రం లోపల భాగాల్లో కూడా నీవు ఉన్నావు. అంతేకాకుండా ప్రియులరా, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతటా ఆయన ఉన్నటువంటి వాడంట. ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. 2-3 వచనాలు కూడా గమనించినట్లయితే ఇక్కడ 2, 3, 4, 5 వరకు గమనించినట్లయితే ప్రియులారా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు, నాకు తలంపు పుట్టక మునిపే, మనసులో ఆలోచన రాకమునిపే ఆలోచన ఆయనకు పూర్తిగా తెలుసంట. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. నీవు నేను ఊహించే ఊహలకు అందనంత గొప్ప దేవుడు ఆయన. ఆయన కంటే ముందు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఎవరు ఉండే ఛాన్సే లేదు. సమస్తము కూడా ఆయనవే, ఆయన ద్వారా కలిగినవే. ఆ సమస్తంలో నీవు నేను కూడా ఉన్నాం. నీవు నేను సమందరం కూడా ఆయన వారమే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆయనకు సంబంధించిన వారే. ఆయనను దాటిపోయేవారు ఎవరు లేరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ దర్శనమించి మాట్లాడుతున్నాడు. ఎవరితో? భక్తుడైనటువంటి యోహానుతో. అయా, మొదటి వాడను కడపటి వాడను నేనే. ఈ రోజున ఏ దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి వచ్చాము అన్నట్లయితే ప్రియులారా,
ప్రారంభమే లేనటువంటి, ముగింపే లేనటువంటి, తనకంటే ముందు తన తర్వాత ఎవరూ లేనటువంటి, సమస్తము తానే అయి ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఘనపరచడానికి నీవు నేను వచ్చాం. నీకు నాకు ఒక ప్రారంభం ఉంది, నీకు నాకు ఒక ముగింపు ఉంది. కానీ మన ప్రభు అయినటువంటి యేసయ్యకు ప్రియులరా ప్రారంభం లేదు, ముగింపు లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. అట్టి దేవుణ్ణి నువ్వు గణపరచడానికి ఈ లోకానికి మరి నీవు నన్ను మరి మనలందరినీ కూడా ప్రభు తీసుకొని వచ్చాడు ప్రియులరా. రెండో ప్రాముఖ్యమైన విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నాం ప్రియులరా. చూడండి ఏమంటున్నాడు, మొదటివాడును కడపటివాడును, ఇంకో మాట ఏంటంట, జీవించువాడును నేనే అంటున్నాడు. జీవించేవాడినే ఎలా అంట, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మన ప్రభు అయినటువంటి దేవుడు సమస్తము తానే, ప్రారంభం లేదు, ముగింపు లేదు, వంశావళి అసలు లేనే లేదు. ఆయన జీవానికి ఆది అయినా అంతమైనా లేదని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియపరుస్తున్నాడు అన్నట్లయితే, ఇదిగో నేను మృతుడునయ్యా, నేను చనిపోయాను. మాట్లాడబాకు, చనిపోయాను. ఇంతటి గొప్పవాడు, ఇంత గొప్ప దేవుడు, అంతటా ఆవరించి ఉన్నటువంటి వాడు చనిపోవడం ఏంటండి? చావు రాగలదా ఆయనకి? చావు ఆయనకు రాగలదా? చావు రాలేదు. చావు గుండా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నీ కోసం, నా కోసం ఆ శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, ఆ సమస్య గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, మరణం గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మరణమెరుగైనటువంటి ఆయన మరణం గుండా ప్రవేశించటానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరచబడతా ఉంది. అందుకని అంటున్నాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవుండి అనేటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మృతుడినయ్యానేమో కానీ యుగయుగాలు సజీవుణ్ణి అనేటువంటి మాట ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా, అసలు మృత్యువుకి నా జీవితంలో చోటే లేదు. అయినప్పటికీ కూడా మిమ్ములను బట్టి, మిమ్ములను రక్షించే నిమిత్తమై, మనలను ఈ విధంగా సంఘములో కూర్చుండబెట్టే నిమిత్తమై, మనలను కాపాడే నిమిత్తమై, మనలను రక్షించే నిమిత్తమై ప్రభు అయినటువంటి యేసయ్య చావు గుండా రావాల్సి వచ్చింది అనే మాటను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మన పాపాన్ని బట్టి మరణం గుండా వెళ్ళాల్సి వచ్చిందేమో కానీ ఆయన తనను బట్టి చూడగా యుగయుగములు కూడా సజీవుడుగా ఉన్నాడు. మన పాపముల కోసం ఒక్కసారే సిలువ మరణం గుండా వెళ్ళటానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మరణం ఎరిగినటువంటి దేవుడు, అందరికీ జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మరణం గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు అంటే ఎంత గొప్పగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ నా మరణ పాశములను, నీ నా నరక యాతనను దూరపరిచేటువంటి నిమిత్తమై నీకు నాకు అట్టి భయంకరమైనటువంటి మరణం రాకుండా, ఏ మరణమైతే మనలను నరకం గుండా తీసుకొని వెళ్ళిపోతుందో, ఏ మరణమైతే దేవుని నుంచి మనలను నిత్యత్వం నిమిత్తమై వేరుపరుస్తుందో, అట్టి అనుభవాన్ని దూరపరిచేటువంటి నిమిత్తమై ఆయన మన కోసం చనిపోవడం కోసమే పరలోకం నుంచి మనుష్యుడుగా దిగి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మృతుడనైతిని, ప్రకటన 1:18 చూస్తున్నాం. మృతుడనైతిని కానీ ఇదిగో ఏంటంట, యుగ యుగాలు సజీవుణ్ణి అంటున్నాడు. తన యొక్క లైఫ్ ఎలాంటిది అన్నట్లయితే యుగ యుగాలు కూడా ఆయన సజీవుడే అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మరణము లేనటువంటి వాడు మరణం అవడం ఒక ఎత్తు అయితే, మరణమైనటువంటి తను మరణము నుంచి గెలిచి లేవలేనంత బలహీనుడు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. మరణాన్ని ఎదుర్కొని, మరణాన్ని మరణింపజేసి తిరిగి లేచినటువంటి దేవుడు తాను చెప్పినట్లుగా 3వ దినాన మృతుల్లో నుంచి లేచాడు. అందుకే దూత
అంటా ఉన్నాడు. ఏమంటున్నాడండి సమాధి దగ్గర? సజీవుణ్ణి మీరు మృతుల్లో ఎందుకు ఎతుకుతున్నారు? ఇదిగో అతను, ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అనేటువంటి మాట మన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మరణమైతిని కానీ యుగ యుగములు ఏంటంట ప్రియమైనటువంటి వాళ్ళరా, మరణమయ్యాడు. మరణం అవటమే గొప్ప, మరణాన్ని గెలిచి లేవడం మరొక గొప్ప. గెలిచి లేచినటువంటి ఈయన యుగ యుగాలు కూడా సజీవుడుగానే ఉంటున్నాడు. ఈయన ఒకసారి చనిపోయాడు కాబట్టి ఆయన యొక్క లైఫ్లో ఏమన్నా తగ్గుద్దా అని అంటే క్వశ్చనే లేదంట. కేవలం మనలను తన యొక్క నిత్యత్వములో యుగయుగాలు తన వలె జీవించేటువంటి నిమిత్తమై మన కోసమై ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చిందే తప్ప ఏ కోశానా కూడా తనలోని లేకపోతే శరీర తత్వాన్ని బట్టి ఈ లోకానికి వచ్చిన తన జీవితంలో ఏదో ఒక తప్పిదము పాపాన్ని బట్టి ఆయనకు మరణం రాలేదు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కేవలం మన పాపాలు ఆయన మీద మోపబట్టం మూలంగా మాత్రమే ఆయన మరణం గుండా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున నీవు నేను ప్రభువుని స్తుతించాల్సినటువంటి విషయం, అయ్యా ప్రారంభము ముగింపు లేనటువంటి దేవుడవు, నీకంటే ముందు నీ తర్వాత ఎవరు లేనటువంటి గొప్ప దేవుడమైనటువంటి నీవు, ఇంత మహిమాన్వితుడు అయినటువంటి నీవు మరి నిజంగా గమనిస్తున్నట్లయితే కేవలం నా కోసం నీ యొక్క నిత్యత్వంలో నీవు మరణానికి చోటివ్వడానికి ఇష్టపడ్డావు. నా మరణాన్ని దూరం చేయడం కోసం నన్ను నీ నిత్యత్వంలో ప్రవేశపెట్టావు. నీవు మరణమవడమే కాకుండా మూడో దినాన్ని తిరిగి లేచి చనిపోతున్నటువంటి నన్ను మమ్ములను తిరిగి జీవింపజేస్తున్నావు. ఒక భరోసా కల్పించావు. మరణంతో ఎండింగ్ కాదు మీ జీవితాలు. నా వైపు చూస్తే, నా యందు విశ్వాసం ఉంచితే మీ మరణాన్ని కూడా దూరపరచడానికే ఈ లోకానికి నేను వచ్చి మీకోసమే మరణమై తిరిగి లేచానని చూపించావు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, చనిపోతున్నటువంటి మనలను జీవింపజేయటమే కాదు, ఇక ఎప్పటికీ కూడా మరణం రానటువంటి, ఇక ఎప్పటికీ కూడా శిక్ష కలుగునటువంటి నిత్యమైనటువంటి రాజ్యములో, నిత్యత్వములో నిత్యుడుగా ఉండేటువంటి యేసు వలె, దేవుని వలె నీవు నేను ఉండటానికి గొప్ప అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు, ద్వారాలు తెరిచాడు. అందుకే యేసే అంటున్నాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా ఏంటో తెలుసండి? మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నీ జీవితంలో ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి యొక్క జీవితంలోనైనా మరణం వచ్చేటువంటి ప్రమాదం ఉందా? ఏ పాపం వలనైతే మనిషి మరణానికి దాసుడైపోతున్నాడో, ఏం పాప మరణమైతే మనిషిని నరకాగ్నిలోనికి పాతాళంలోనికి తీసుకొని వెళ్ళిపోతా ఉందో, ప్రభు అయినటువంటి యేసయ్య అంటున్నాడు, ఒరే నాయనా గుర్తుపెట్టుకోండి, మరణము యొక్క, పాతాళం యొక్క, లేక నరకము యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ ద అథారిటీ ఓవర్ డెత్ అండ్ హెల్ అంటున్నాడు ఆయన. మరణం మీద, పాతాళం మీద అంటే నరకం మీద నాకు అధికారం ఉంది. ఎవరినైనా అధికారం అక్కడ అర్థం ఏంటండి? ఎవరినైనా లోపలగా పంపించగలడు, పంపించకుండా బయటికి తీసుకొని వెళ్ళిపోగలడు, అక్కడ దాకా ఎవరన్నా వస్తే వాళ్ళని తప్పించగలడు. ప్రియులారా, నీ నా కుటుంబంలో కానీ, నీ నా జీవితాల్లో కానీ, నీ నా బంధువుల యొక్క జీవితాల్లో కానీ ఎవరైతే భయంకరమైనటువంటి స్థితిలో మరణానికి దగ్గరగా, నరకానికి దగ్గరగా, పాతాళానికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చేటువంటి భరోసా, లేకపోతే ఈ రోజున నీవు నేను మనందరం ఇవ్వాల్సినటువంటి భరోసా ఏమిటి అన్నట్లయితే, ఒరే నాయన మా ప్రభువుకి అధికారం ఉంది. పరలోకానికి తీసుకెళ్ళటానికి అధికారం ఉంది, నరకంలోనికి పంపించడానికి అధికారం ఉంది, మరణం గుండా తీసుకెళ్ళటానికి అధికారం ఉంది, మరణాన్ని తప్పించడానికి కూడా అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం ఇతరులకు జ్ఞాపకం చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తనల పుస్తకంలో మనం కనుక గమనించినట్లయితే అద్భుతమైనటువంటి మరొక మాట ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, 68వ కీర్తన చూడండి.
20వ వచనాన్ని గమనించినట్లయితే 68:20, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పించటం ప్రభు అయిన యెహోవా వశం అంట. ఆయన వశంలో ఉంది, ఆయన అధికారంలో ఉంది మరణం. నీ మరణాన్ని తప్పించాలి అంటే ఆయన వశమే. ఈ లోక సంబంధమైన శరీర మరణమైనా కానీ హిజ్కియా చనిపోతాడు, ఇక అయిపోయింది ఆయన పని. ఆయన ప్రభువును వేడుకున్నప్పుడు మరణం మీద ఆయనకు శక్తి, బలము, అధికారం ఉంది కనుక 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పొడిగింపజేశాడు. లాజరు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది. ఏమైందండి? లాజరు చనిపోయి 4 దినాలు అయింది. 4 దినాలు అయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని పక్కన పెట్టించి చనిపోయిన లాజర్ని పేరు పెట్టి పిలవగానే చచ్చిపోయిన శవంలోనికి జీవం వచ్చి లేచి బయటికి నడుచుకుంటా వచ్చాడు. మరణం మీద అధికారం ఉందా లేదా? నరకానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులను, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వైపు చూచినటువంటి వారందరికీ పూర్ణ రక్షణ కలుగజేసి నిత్య మరణం నుంచి, నిత్య నరకాగ్ని నుంచి ఆయన తప్పిస్తూ పరలోక రాజ్యంలోనికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా మన ప్రభువు మరణంపై అధికారం కలిగినటువంటి ప్రభు. ప్రియులారా, ఒక 2 రోజుల క్రితం నేను టీవీలో ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఐర్లాండ్ దేశంలో ఉన్నటువంటి జాన్ ప్యాట్రిక్ అనేటువంటి భక్తుడు ఉన్నాడంట. కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం, ఆ సమయంలో రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. ఈ జాన్ ప్యాట్రిక్ అనేటువంటి వ్యక్తి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడంట దేవుని యొక్క శక్తితో. అనేక మందిని స్వస్థపరచడమే కాకుండా చనిపోయిన వారిని సైతం లేపుతూ ఉన్నాడంట. చనిపోయిన వారిని సైతం లేపుతూ ఉంటే ఆ యొక్క ఐర్లాండ్ దేశం అంతటా కూడా గొప్ప ప్రాచుర్యంలోనికి వచ్చేసేసాడు. చివరికి ఐర్లాండ్ దేశపు రాజు గారికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఐర్లాండ్ దేశపు రాజు ఆ మాటలు నమ్మక, ఇవన్నీ ఒట్టి మాటలే, ఇది నిజం కాదు, చచ్చిపోయిన వాళ్ళని ఏడన్నా ఎవరన్నా లేపుతారా, ఇవన్నీ కూడా కావాలని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, అతను కలిసినప్పుడు చూస్తా, అతని సంగతి ఏందో తేలుస్తానన్నాడంట. కొన్ని దినాలు అయిన తర్వాత ఒక సందర్భంలో ఈ జాన్ ప్యాట్రిక్ రాజుగారిని కలవడం జరిగింది. అప్పుడు రాజుగారు మరి అప్పటికే కరెక్ట్గా రాజుగారి యొక్క కుమారుడు చనిపోయి 10 రోజులైందంట పాతిపెట్టి. ఎన్ని రోజులు అయిందండి? 10 రోజులైందంట. అప్పుడు ఈ యొక్క జాన్ ప్యాట్రిక్ రాజుగారు ముందు నిలవబడినప్పుడు రాజు అంటున్నాడంట వెటకారంగా, ఏమయ్యా నీవేదో దేవుడి భక్తితో, యేసు ప్రభు మీద ఉన్నటువంటి మరి భక్తితో, శక్తితో చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నావంట కదా, నిజమేనా ఇది అని అన్నాడంట. ఈ నుండి గమ్ముగా ఉన్నాడు. మరి నిజంగా నీకు అంత శక్తి ఉంటే, మా అబ్బాయి చనిపోయి 10 దినాలు అయింది, ఆయన లేపగలవా? నువ్వెంత భక్తుడివో, నీ దేవుడు ఎంత గొప్పవాడో నేను చూస్తా అని వెటకారంగా మాట్లాడుతున్నాడంట. జాన్ ప్యాట్రిక్ నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఒకటే, సార్ సమాధి దగ్గరికి వెళ్దాం పదండి అన్నాడంట. ఏమన్నాడండి? ఈయన భయపడి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. 10 రోజులు అయింది కదా, ఇంకేమి చేయలేడు ఇతనని. పిల్లలు ఇతని నోట్లో నుంచి వచ్చినటువంటి మాట అంతే ఒకటే, సమాధి దగ్గరికి వెళ్దాం పదండి. సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమాధిని కొట్టేయమన్నాడు. మంచి చక్కగా సమాధులు కట్టించుకుంటాం కదండి మనం, కదా? సమాధులు కట్టుకోకపోతే ఎంత బాధో మనకి కదా. మరి సమాధులు, ఆ కట్టిన సమాధిని అంతా పగలగొట్టారు, తవ్వమన్నాడు. తవ్విన తర్వాత శవం వాసన కొడతా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళని అందరికి అర్థం కాల. ఆయన అక్కడే మోకరించి ప్రార్థన చేయటం, చెప్పడం బిగించేశాడు. యేసయ్యా నీవు నాలో ఉన్నావు, నా ప్రక్కనున్నావు, నా కుడివైపునున్నావు, నా ఎడం ప్రక్కనున్నావు, నా పైన ఉన్నావు, నా క్రింద ఉన్నావు, నా సమస్తములో ఆవరించి ఉన్నావు. నీ జీవం నాలో ఉంది. ఈ జీవాన్ని, నీ జీవాన్ని ఈ యొక్క అబ్బాయి యొక్క శవములోనికి, పార్థివ శరీరంలోనికి పంపించు అని ప్రార్థన చేశాడంట. కొద్ది క్షణాలకే శవంలోనికి జీవం వచ్చి లేచి కూర్చున్నాడంట. ఒకసారి చేతులపైకి తల్లు చేద్దాం, హల్లెలూయా. జాన్ ప్యాట్రిక్ ఏ శక్తితో కార్యం చేయగలిగాడు అన్నట్లయితే పునరుద్ధానుడైనటువంటి యేసయ్య యొక్క శక్తితో. ప్రియులారా, ఏ యేసు ప్రభువారైతే
ఏ యేసు ప్రభువారైతే చనిపోయిన వారిని బ్రతికింపజేశాడో, చనిపోయి 4 దినాలు అయినటువంటి లాజర్ని బ్రతికింపజేశాడో, ఏ యేసయ్య అయితే చనిపోయి తనే సాక్షాత్తు చెప్పినట్లుగా 3వ దినాన మృతుల్లో నుంచి తిరిగి లేచాడో, ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడమ్మా? మరణము పాతాళము యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయిరా బాబు. ఇప్పుడు ఆ తాళపు చెవి ఆయన దగ్గర ఉంది కదండి. ఇప్పుడు చర్చి యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అనుకోండి, చర్చిలోకి రావాలంటే ఏం చేయాలమ్మా? ఆ వ్యక్తి దగ్గరికి పోవాల్సిందేగా. ఏమ్మా? పాస్టర్ గారి దగ్గరికో, సుబ్బారావు గారి దగ్గరికో, అరుణ్ దగ్గరికో, నితేష్ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ తాళాలు ఉన్నాయండి అని అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ తాళం తెచ్చుకొని తాళం తీయాలి, అప్పుడే చర్చిలోకి వెళ్ళగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు అయినటువంటి యేసయ్య అంటున్నాడు, అయ్యా నరకంలోనికి నేను పంపించగలను, పాతాళంలోనికి పంపించగలను. తాళపు చెవి ఉంది అని అంటే పంపించగలడు, పంపించకుండా ఆపేయగలడు. సంపూర్ణమైన శక్తి ఆయన దగ్గర ఉందనే మాట తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరణం గుండా, పాతాళ వశం గుండా అనగా నరకం గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితిని నీకోసం నా కోసం తప్పించుటకు ఆయన ప్రారంభము ముగింపు లేనటువంటి మహిమ కలిగిన మహిమాన్వితుడు, సూర్యుని కంటే మహా తేజస్సు కలిగినటువంటి వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణమయ్యాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈ రోజున ఆ పునరుద్ధాన శక్తితో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్టి గొప్పవాడైనటువంటి యేసయ్యను, మరణంపై అధికారము కలిగినటువంటి యేసయ్యను, పాతాళంపై అధికారం కలిగినటువంటి యేసయ్యను, అన్నింటిపైన ఆధిపత్యం కలిగినటువంటి యేసయ్యను నీవు నేను కలిగి ఉన్న దాన్ని బట్టి, నీవు నేను పొందుకున్న దాన్ని బట్టి, ఏమాత్రం అధికారం లేని, ఏమాత్రం అర్హత లేని, ఏమాత్రం పరలోక రాజ్యంలో వెళ్ళటానికి అవకాశం లేనటువంటి నా జీవితాలను ఆయన తన రక్తంతో కడిగి శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసుకొని తనుండేటువంటి పరలోక రాజ్యంలో అవకాశం కల్పించిన మన యేసయ్యను మరి నోరంతే గట్టిగా మూసుకొని ఫెవికాల్ అంటించుకొని కూర్చోవటం మంచిదేనంటారా? నోరు తెరచి ఆ ప్రభువును స్తుతిద్దామా, మహింపరుద్దామా? నీ నోటి మాటల ద్వారా, హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ద్వారా ప్రభువుని గణపరచు. ప్రభువు దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. తన్ను వెతుకువారు, తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన వెతుకుతున్నాడంట. ఆయన వెతుకుతున్నాడు. ఈ రోజున మరి ఆ ప్రభువును మనం మనపూర్వకంగా, అయా చచ్చిపోయా బ్రతికింపజేసావు, అవకాశం లేదు అవకాశాలు ఇచ్చావు, పాపిని పరిశుద్ధునిగా చేసావు, నరకపాత్రుణ్ణి పరలోక రాజ్యానికి అర్హత కల్పించావు, భయంకరమైన కురూపిగా అయిపోయిన పాపాలను బట్టి యేసయ్య వంటి సుందరుడుగా చేసావు, రోడ్లెమ్మడి తిరుగుతున్నా మందిరంలో కూర్చోబెట్టావు, పనికిమాలిన పుస్తకాలు చదువుతున్నా దైవ గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని ఇచ్చావు, నోటితో మరి దుర్గంధంతో కూడినటువంటి చెడ్డ మాటలు పలికేటువంటి నోరుగా నాది ఉండింది, ఈ రోజున నిన్ను స్తుతించే పాత్రగా చేసావు. దీనికి నేను అర్హుణ్ణి, నువ్వు అర్హత ఇచ్చావు. కేవలం నీవు లేకపోతే, నీ కార్యం లేకపోతే, నీ సిలువు కార్యం లేకపోతే, యేసయ్య అసలు నువ్వు ఈ లోకానికి రాకపోయినట్లయితే, నువ్వు సిలువలో చనిపోకుండా ఉండనట్లయితే, నీ రక్తం కార్చకుండా ఉండనట్లయితే, నీ శరీరాన్ని అప్పగించుకోకుండా ఉండనట్లయితే నాకు ఈ భాగ్యం లేదు. నీ గొప్ప కృప వల్ల, నీ గొప్ప కార్యం వల్ల మాత్రమే ఈ రోజున నేను నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినగలుగుతున్నా, నిన్ను ఆరాధించడానికి అర్హతను సంపాదించుకున్నా అనే సత్యాన్ని గమనించిన వారమై మనందరం కూడా మనపూర్వకంగా ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. తల్ల వంచుదాం, మోకరిస్తాం.